హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బోడేపూడి నర్మదా అండి. అయితే పన్నీర్ కర్రీ అండి. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలందరికీ. ఫుల్ బిజీగా ఉంటారు అందరూ. మాకైతే చిన్నపిల్లలు లేరండి, మా అబ్బాయి పెద్దోడు, మేము ముగ్గురు అండి. ఎండలు మాత్రం ఫుల్గా ఉన్నాయన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈవినింగ్ టైంలోనే బయటకు వెళ్ళవలసి వస్తుంది, అలా ఉన్నాయి ఎండలు అయితే. పన్నీర్ కర్రీ అండి, ఫస్ట్ టైం చేస్తున్నాను నేనైతే. వేపేసి పక్కన పెట్టేసుకున్నా అండి. అలా వాటర్లో వేసుకుంటే కర్రీలో వేసుకున్నాక కూడా బాగుంటాయి అంటండి, అందుకని అలా వేసుకున్నాను నేనైతే. ఇంకా మిగిలిన ప్రాసెస్ అండి, నేనైతే మిక్సీ ఆడుకోలేదు, నేను అలా ముక్కల కింద వేసా అండి. ఎలాగూ చాలా రకాలు వేస్తాం కాబట్టి ఇవన్నీ మగ్గేలోపు ఆనియన్ కూడా మగ్గిపోద్ది కదండి. ఇంకా టమాటా ఒకటి మిక్సీ ఆడుకొని వేసుకున్నాను నేనైతే. తర్వాత వచ్చేసి మిగతా ప్రాసెస్ అండి, అన్నీ ఉప్పు కారం పసుపు వేసుకున్నా అండి. ఇంకా అవన్నీ మళ్ళీ మగ్గిపోవాలి కదా, కొంచెం 4 పచ్చిమిర్చి వేసాయండి. ఈ ఎండల టైంలోనే ఈ ఫంక్షన్లకి మళ్ళీ రెడీ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కదండి. నిజంగా ఎండల టైంలోనే ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి. పట్టు చీరలు మెయింటైన్ చేయలేక చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, కానీ తప్పదు కదండి, ఏం చేస్తాం మరి, పెళ్ళిళ్ళకే కదండి వాడుకుంటాము. తర్వాత వచ్చేసి ఇంకా పెరుగు కూడా కొంచెం వేసుకున్నా అండి. అది కూడా మొత్తం అన్నీ పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి కదా. పెరుగు కూడా మగ్గిందండి. తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకున్నా అండి. ఇంక ఇది కూడా సేమ్ కదా, పచ్చివాసన పోయే వరకు ఇది కూడా మగ్గనివ్వాలి కదండి. ఒక 5 నిమిషాలు అలా తిప్పుతూ ఉంటే ఇది కూడా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసిన తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకున్నా అండి. ఏం చేసుకున్నారు మీరంతా లంచ్లోకి? కామెంట్స్లో చెప్పండి నాకు. వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అది కూడా ఆ పౌడర్ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి, వాటర్లో వేసి కొంచెం ఉప్పు కారం వేసి నూనెలో వేపుకున్నాం కదా, ఆ పన్నీర్ ముక్కలు అయితే వేసుకున్నా అండి. వేసేసుకొని మీకు కొంచెం సరిపడా గ్రేవీ రావాలి కాబట్టి దానికి సరిపడా వాటర్ పోసుకుంటే అండి మగ్గుతూ ఉంటాయి కదా. కొంచెం ఆ గిన్నె తొలిపేసి అలా వాటర్ అయితే వేసుకున్నాను నేనైతే. ఇంకేంటండి, హాలిడేస్ కదా, ఎక్కడికి ఊర్లో అది ఏం ప్లానింగ్స్ ఏం లేవంటారా? అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి, అమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉంటాం కదా హాలిడేస్ వస్తే. పిల్లలు చిన్నప్పుడు అలా వెళ్ళేదాన్ని నేను కూడా, మా అబ్బాయి అప్పుడు. ఇంక ఇప్పుడు ఏం లేవండి, ఏదన్నా పెళ్ళి ఫంక్షన్ జరిగితేనే వెళ్తున్నాం అన్నమాట. అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది కర్రీ అయితే. ఇంకా కొంచెం వాటర్ అంతా ఎగిరే వరకు మగ్గబెట్టేసుకుని చపాతీలోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా టేస్టీగా వచ్చిందండి. సింపుల్గా అయిపోయినట్టు అనిపించింది నాకైతే. కాకపోతే ఈ వీడియోలు ఎడిటింగ్ ఇవే చాలా టైం పట్టేసిందండి. అయిపోయిందండి కర్రీ అయితే, ఇంకా బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.